అందరికీ నమస్తే అండి. 3 రోజుల కిందట నా మీద కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సో, ఈ కేసు వివరాలేంటి? ఏమైందండి? మళ్ళీ అప్డేట్ ఏంటి? మీరేమీ చెప్పలేదు అని చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు, కింద కామెంట్స్ చేస్తున్నారు. సో, నంబర్ ఆఫ్ అనమాట. దాదాపుగా నాకు ఒక 900 మందికి పైగా అడుగుంటారు ఈ 3 రోజుల్లో ఏమైందని. ఎందుకంటే పైగా లోకల్ మీడియా రిపోర్టర్ ఎవరో గుండు సుది అరెస్ట్ అనే హెడ్డింగ్తో ఒక వీడియో చేశాడంట. సో, అది కూడా చూసిన వాళ్ళందరూ ఇంకా నిజంగా నేను అరెస్ట్ అయ్యానేమో అని చెప్పి రకరకాల అంటే కొంచెం సీరియస్ ఏమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో, నా మీద కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే గారు పెట్టించారు. లోకల్ ఎమ్మెల్యే గారు ఆ పట్టణ టీడీపీ నాయకుడి చేత కేసు పెట్టించారు నా మీద. పోలీసులు కూడా ఇమీడియట్గా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు సిఐ గారికి ఎవరికో. వాళ్ళు కూడా వెరిఫై చేసుకోకుండా నిజంగా కంప్లైంట్లో ఇచ్చిన వాస్తవమా కాదా, ఆ పేర్కొన్న అంశాలు నా వల్ల ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, నా వల్ల ఏమైనా నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయా, ఇవేమి పట్టించుకోకుండా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఎఫ్ఐఆర్ ఇమీడియట్గా కట్టేశారు. ఆ నెక్స్ట్ డే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. లోకల్లో అన్ని పత్రికల్లో వార్త వచ్చింది. ఇలా మానవ శ్రీనివాస్ మీద కేసు నమోదైంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు సో అండ్ సో. నేను ఇప్పుడు బయట ఉన్నాను, ఆ క్లిప్పింగ్ చూపించలేను. వీలైతే మీరు ఎవరైనా ఈరోజు 8వ తేదీ కదా, 6వ తేదీ ఈనాడు చూడండి, కందుకూరు ఎడిషన్, అంటే నెల్లూరు జిల్లాలో 2వ పేజీ ఎడిషన్ చూడండి, వచ్చింది ఈనాడులో. అండ్ ఆంధ్రజ్యోతి, సాక్షిలో కూడా వచ్చింది. సో, అంటే మీడియాలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో, ఏమైంది ఇప్పుడు అప్డేట్ ఏంటంటే, టు బీ ఫ్రాంక్, నాకైతే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రాలేదు. నేనేమనుకుంటున్నానంటే, నాకు కాల్ వస్తే నేను వెళ్ళి నా స్టేట్మెంట్ ఇవ్వాలని నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అంటే నా మీద ఎఫ్ఐఆర్ సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళకి కాల్ చేస్తారు. ఇదిగో మీ మీద ఇలా కేసు నమోదైంది, మీరు రండి. సెక్షన్ల సివియారిటీని బట్టి నేనేమనుకున్నానంటే ఆల్రెడీ లీగల్గా కూడా రెడీ చేసుకున్నా. నేను మా లాయర్తో మాట్లాడాను, ఆయన కూడా ప్రిపేర్ చేశా. ఇలా నా మీద కేసు నమోదైందండి, సో అండ్ సో మనం వెళ్దామంటే ఓకే వెళ్దామండి, లీగల్గా ఫైట్ చేద్దామని ప్రిపేర్ అయ్యి ఉన్నాం మేము. వాళ్ళు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, అదేంటి, అది నిజంగా లీగల్గా ప్రూవ్ చేయగలరా లేదా, నా వలన నిజంగా అది జరిగిందా లేదని మేము లీగల్గా ఫైట్ చేయడానికి రెడీ అయ్యాను. కాకపోతే నేనేం చేశానంటే ఆ రోజు మార్నింగ్ ఇలా ఎఫ్ఐఆర్ ఈ వార్త చూసిన వెంటనే నేను ఇమీడియట్గా పెద్దలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీసు ఉన్నతాధికారులకు అండ్ హోమ్ మినిస్టర్ గారికి అండ్ కొంతమంది పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు జస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్ రూపంలో తెలియజేశాను. ఆ జిల్లాలో పెద్దలకు, రాష్ట్ర స్థాయి పెద్దలకు అందరికీ కూడా మెసేజ్ రూపంలో తెలియజేశాను. ఇది జరుగుతుంది, నా మీద ఇలా కేసు పెట్టారు, ఇది తప్ప రైటా మీ ఇష్టం, మీ ప్రభుత్వ పనితీరు ఇలా ఉందని నేనేమి ప్రెజర్ చేయలేదు, నేనేమి జస్ట్ మెసేజ్ పెట్టి వదిలాను. సో, వాళ్ళు ఇదేంటిది నా మీద కేసు నమోదు అవ్వడం ఏంటి, అసలు నేను చేసిన కంటెంట్కి అక్కడ నమోదైన కేసుకి సంబంధం లేదు. నేను చేసిన వీడియో 100% వాస్తవం. ఇప్పటికీ కూడా నేను ఆ వీడియో కట్టుబడి ఉంటాను. నిజంగా నా మీద కేసు నమోదైనప్పుడు నేను ఆ వీడియో డిలీట్ చేయాలి కదా. ఎవరైనా ఒక వీడియో మీద కేసు నమోదైతే వీడియో డిలీట్ చేస్తారు కదా, నేను చేయలే. ఎందుకంటే నా వీడియోకి నేను కట్టుబడి ఉన్నా. ఇప్పటికీ చెప్తున్నా, నేను చేసిన వీడియోలు కందుకూరు విషయంలో నేను చేసిన వీడియోలకు నేను కట్టుబడి ఉన్నా. అక్కడ గొడవలు జరిగిన దాన్ని నా వల్ల నా గొడవలు తగ్గాయి. 2 సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగి రాష్ట్రం అంతటా కూడా సామాజిక వర్గాల మధ్య గొడవగా చూస్తుంటే నేను చెప్పా, అది సామాజిక వర్గాల మధ్య గొడవ కాదు, అది లోకల్లో 2 ఫ్యామిలీల మధ్య గొడవ, 2 కుటుంబాల మధ్య ఆర్థిక గొడవ. రాజకీయంగా అక్కడ కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం వలన, రాజకీయంగా అక్కడ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వలన, ఆయన ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వకపోవడం వలన గొడవ రాష్ట్ర స్థాయిలో పెద్దదైంది. సో, అక్కడ జరిగిన తప్పు ఇది, దానికి కారణం ఇదే అని మూలాల్లోకి వెళ్ళి నేను అనలైజ్ చేశాను. ఆ వీడియోకి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఆ వీడియో ఉంది. ఆ తర్వాత తుఫాన్ వచ్చినప్పుడు అందరూ లోకల్ ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉన్నారు, ఆయన మాత్రం ఆ రోజు 28వ తేదీన లేరు అని నేను చేశాను. దానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. సో, నేను చేసిన వీడియోలు నిజం కాబట్టి నేను కట్టుబడి ఉన్నాను, ఉంచాను. సో, ఆయనకి మేబీ ఎమ్మెల్యే గారు హర్ట్ అయ్యారు, కోపం వచ్చింది, నేను ఆయన ఏదో టార్గెట్ చేస్తున్నానని ఆయన ఫీల్ అయ్యారు. నేను టార్గెట్ చేయాల్సింది ఏముందండి? నేను రాష్ట్రంలో 175 నియోజకవర్గాల గురించి చెప్తుంటా. ఒక్క ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం నాకేముంటుంది? ఆయనకి నాకేమైనా సరిహద్దు గొడవలు ఉన్నాయా, ఆస్తి గొడవలు ఉన్నాయా, ఆయనకి నాకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఆయన ఏదో అలా భ్రమపడతారంతే. కాకపోతే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకి కొంతమంది వ్యవహారం బాగోట్ల. ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకి టు బీ ఫ్రాంక్, ఆ ఎమ్మెల్యే గారికి సీఎం గారు పిలిచి ఏమన్నారో ఏం మాట్లాడారో ఆయనకి తెలుసు, సీఎం గారికి తెలుసు. ఆయనే బయట చెప్పారు, నన్ను ఇలా సీఎం గారు అన్నారని ఒకళ్ళిద్దరితో చెప్పారు, కొంతమందితో. సో, అక్కడ వ్యవహార శైలి బాగాలేనప్పుడు, ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు కొంతమంది క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నప్పుడు, దారి తప్పుతున్నప్పుడు విమర్శలు తీసుకోవాలి.
పొలిటీషియన్ అన్నాక పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు విమర్శల్ని యాక్సెప్ట్ చేయాలి, లోపాలను యాక్సెప్ట్ చేయాలి. అరే మా వలన ఏమైనా లోపం జరుగుతుందా, మా వలన ఏమైనా తప్పు జరుగుతుందని తెలుసుకొని దాని నుంచి బయటకు రావాలి, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం గెలిచారు, ఆయన పాపం చాలా కష్టపడ్డాడు, చాలా ఖర్చు పెట్టాడు. కానీ గెలిచిన తర్వాత ఆయన వ్యవహార శైలి మారింది, నియోజకవర్గంలో నెగిటివ్ టాక్ వస్తుంది, బాగా ఆరోపణలు వస్తున్నాయి, బాగా వివాదాలు వస్తున్నాయి. సో మాలాంటి వాళ్ళు అందరూ భజన పరులే ఉండాలని కోరుకుంటే ఎలా ఎమ్మెల్యేలు? మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ భజన పరులే ఉండాలి, అన్ని మీడియాలు మాకు భజన చేయాలి, అన్ని మీడియాలు మేము వేసింది గడ్డి తినాలి అనుకుంటే ఎలా? అది కరెక్ట్ కాదు. సో విమర్శల్ని యాక్సెప్ట్ చేయాలి, తప్పులు చెప్తే సరిదిద్దుకోవాలి, లోపాలు చెప్తే సరిదిద్దుకోవాలి, వ్యవహార శైలి మార్చుకోవాలి. అలా కాకుండా మేము కేసులు పెట్టేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టం అంటే మేము ఫైట్ చేస్తాం, ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. సో ఆ కేసు అయితే మాత్రం మళ్ళీ నాకు ఇప్పుడు వరకు ఫోన్ రాలేదు, ఆ స్టేషన్ నుంచి కానీ నాకు ఎక్కడి నుంచి కూడా ఫోన్ రాలేదు. వస్తే నేను ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నా, ట్రీట్మెంట్లో ఉన్నా, అయినా సరే నేను వెళ్ళడానికి సిద్ధమే. సో మేబీ ఎఫ్ఐఆర్ ఉందో లేదో, నాకు ఫోన్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ అలా ఉంది, దాన్ని వెనక్కి తీసుకున్నారో లేదో, లేదా ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారో ఏంటనేది నాకు అస్సలు తెలియదు. అది ఇప్పుడుకున్న స్టేటస్ అయితే మాత్రం. సో దయచేసి ఆ కేసు గురించి మళ్ళీ మీరు అడగొద్దు, నేను కూడా మళ్ళీ దాని గురించి చెప్పను. థ్యాంక్ యూ.